హలో రామ్ గారు. హాయ్ నారాజు. జనరల్గా గుడ్ అండ్ బ్యాడ్ హ్యాబిట్స్ రెండు ఉంటాయండి మనుషులకి. అంటే ఇదే బ్యాడ్ అని అనుకోలేము. కొంతమందికి అదే మేబీ రిలాక్సేషన్ కావచ్చు, ప్లెజర్ కావచ్చు. కొంతమంది సోషల్గా మాట్లాడుకొని దాంట్లో నుంచి గుడ్ బ్యాడ్ అనేది కొన్ని ఉంటాయి కాబట్టి, అంటే హెల్త్ వైజ్ సోషల్ వైజ్ మాట్లాడుకుంటాం కాబట్టి చేద్దాము. బ్యాడ్ హ్యాబిట్స్ అయినా సరే ఎలా ఫామ్ అవుతాయి, ఏం ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, గుడ్ హ్యాబిట్స్ అయినా సరే ఎలా ఫామ్ అవుతాయి, కొంతమందికి ఈ అలవాట్లు వ్యసనంగా మారిపోయిన తర్వాత ఎలా వదిలించుకోవాలి. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నారాజు, మనం అసలు అలవాటు అంటే ఏంటో తెలుసుకుందాం. షూర్ సార్. సో తెలుసుకుంటే అవి ఎట్లా ఫామ్ అవుతాయో అర్థం అవుతాయి, అసలు ఎలా బ్రేక్ చేయొచ్చో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. యాక్చువల్గా మనిషి అలవాట్ల పుట్ట. దాదాపు మన జీవితం 45% మన ప్రతిరోజు మనం చేసే పనుల్లో అలవాట్లే. అసలు మన జీవితాన్నే అలవాట్లు నడిపిస్తాయి. అలవాటు లేకుండా బతకడం కూడా కష్టం. ఇది చాలామంది తెలియదు. సో అలవాట్లు మన జీవితంలో భాగం. ఉదయం నిద్ర లేవడం కానీ, కాఫీ తాగడం కానీ, కాఫీ తర్వాత సిగరెట్ కానీ, వాకింగ్కి వెళ్ళేవాళ్ళు కానీ, అలవాటు ఎంత బలంగా ఉంటాయంటే, అలవాటు అయితే వాకింగ్ చేసేవాళ్ళు వర్షం పడుతున్నా గొడుగు తీసుకుని వాకింగ్కి వెళ్తారు. సో అలవాట్లు మన జీవితంలో అంతర్భాగం. అయితే ఈ అలవాట్లు ఎట్లా ఏర్పడతాయి అంటే, దీని ముందు మన బ్రెయిన్ ఎలా ఆలోచిస్తుందో మనం తెలుసుకోవాలి. బ్రెయిన్ ఎప్పుడు ఏం చేస్తుందంటే ఎనర్జీని సేవ్ చేయడానికి ట్రై చేస్తుంది నాలెడ్జ్. ఎనర్జీని సేవ్ చేయాలంటే ఏం చేయాలి? ఆలోచనను తగ్గించాలి. ఎందుకంటే ఎంత ఎక్కువ ఆలోచిస్తే అంత ఎనర్జీ ఖర్చు అయిపోతుంది. ఆలోచనను తగ్గించాలంటే ఏం చేయాలి? ఏ పని అయితే ఆలోచన అవసరం లేదో ఆ పనిని తను తయారు చేయాలి. ఏ పనికి ఆలోచన అవసరం లేదు అంటే బ్రెయిన్ ఏం చేస్తుందంటే, మనిషి ఏ పని అయితే ప్రతిరోజు అదే సమయంలో అదే పద్ధతి ప్రకారం చేస్తూ ఉన్నాడో ఆ పనుల్ని క్యాప్చర్ చేస్తుంది. ప్రతిరోజు ఒక పనిని అదే రకంగా అదే పద్ధతిలో అంతసేపే చేస్తున్న పనుల్ని మనం అలవాటు అంటాం. ఏ అలవాటైనా మనకు ఏర్పడడానికి కారణం అంటే బ్రెయిన్ ఏం చేస్తుందంటే, అయ్యా నువ్వు ఈ పని నువ్వు రోజు చేస్తున్నావు, దీనికి ఏమి ఆలోచించక్కర్లేదు. అవును ఇప్పుడు నేనేం చేయాలి? కార్ ఎక్కారు, డ్రైవ్ చేయడానికి కూర్చొని, అవును ఇప్పుడు నేనేం చేయాలి అని ఆలోచించాడు. నేర్చుకునేటప్పుడు ఆలోచిస్తాడు. కూర్చొని ఇప్పుడు కూర్చున్న తర్వాత మర్చిపోయారు, బెల్ట్ పెట్టుకోవాలి, ఇప్పుడు కారు కీస్ ఆన్ చేయాలి, బటన్ నొక్కాలి, తర్వాత న్యూట్రల్లో ఉందా లేదా, ఇవన్నీ చాలా కాన్షియస్గా చూస్తూ ఉంటాడు. దీనికి బ్రెయిన్ పూర్తి కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. ఎక్కడ కాన్సన్ట్రేట్ చేస్తావో అక్కడ క్యాలరీస్ ఎక్కువ ఖర్చు అవుతాయి. సో ఆ క్యాలరీస్ని సేవ్ చేయాలంటే బ్రెయిన్ ఏం చేయాలంటే, తను ఆలోచించాల్సిన అవసరం లేకుండా పనిచేసేటట్టు చేయాలి. ఇప్పుడు కార్ ఎక్కగానే అలవాటు అయిన వాళ్ళు కార్ ఎక్కగానే చక 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 అన్ని పనులు చేస్తుంటాడు. ఎన్ని యాక్షన్స్ ఉన్నాయో, బెల్ట్ పెట్టుకోవడం, ఆన్ చేయడం, న్యూట్రల్లో ఉందా లేదా చూసుకోవడం, ముందు వెనక చూసుకోవడం, ఇవన్నీ ఆటోమేటిక్గా చేస్తాడు. ఎందుకంటే రోజు చేస్తున్నాడు కాబట్టి. సో అలవాటు ఏర్పడడానికి కారణం ఏంటంటే, ప్రతిరోజు మనం ఒక పనిని ఒకే రకంగా, ఒకే పద్ధతిలో, ఒకే సమయం, ఒకే డ్యూరేషన్ చేస్తాం కాబట్టి అలా అలవాట్లు ఏర్పడతాయి. చెడు అలవాట్లు కూడా ఇట్లాగే ఏర్పడతాయి. రోజు నువ్వు చెడ్డ స్నేహాలతోనే చెడు అలవాటు అక్కర్లేదండి. ఫ్యామిలీతో గడపాల్సిన టైంలో మీరు మొబైల్తో గడిపినా, మీరు ల్యాప్టాప్తో, టీవీతో గడిపినా అది చెడు అలవాటే. ఏదైనా సరే మీరు అదే అలవాటుగా మారుతుంది. ఈ అలవాటుకు ఒక సైన్స్ అని గుర్తుపట్టారు. ఎంతోమంది న్యూరో సైంటిస్టులు స్టడీ చేశారు. అవును అలవాట్లు ఎట్లా ఏర్పడతాయి, ఈ అలవాటును బ్రేక్ ఎట్లా చేయాలి, అసలు దీని స్ట్రక్చర్ అర్థం చేసుకుంటే స్ట్రక్చర్ను బ్రేక్ చేయొచ్చు. ఫైనల్గా స్ట్రక్చర్ను అర్థం చేసుకున్నాం. ఏ అలవాటునైనా గమనిస్తే దానికి ఒక ట్రిగ్గర్ ఉంటుంది. దాన్ని క్యూ అంటాం, ట్రిగ్గర్ అంటాం. ట్రిగ్గర్ అంటే మీరు ఒక పని చేసే ముందు దానికి ఒక సమయమో, ఒక సంఘటనో, ఒక అనుభవమో, ఒక ఆలోచన ట్రిగ్గర్గా పనిచేస్తుంది. ఎప్పుడైతే అది ట్రిగ్గర్ అయిందో బ్రెయిన్ ఏం చేస్తుందంటే, అమ్మాయి ఇంకేం ఆలోచించక్కర్లేదు, ఇది ట్రిగ్గర్ అయింది అని వెంటనే దాన్ని ఆటో మోడ్లోకి పంపించేస్తుంది. కారును మనం డ్రైవ్ చేస్తుంటే క్రూయిజ్ మోడ్ అని ఉంటుంది. చేస్తుంటే అన్నీ మీరు గేర్లు మార్చాల్సిన అవసరం లేదు. ఆ మోడ్లో పెట్టేసి మీరు ఏం మార్చకపోయినా కారు దాని అంతటా అదే స్పీడ్లో రన్ అవుతూ ఉంటుంది. అట్లాగా బ్రెయిన్ ఇమ్మీడియట్గా ఆటోలోకి మార్చేస్తుంది. ట్రిగ్గర్ అయిపోతూనే దెన్ బిహేవియర్ ఉంటుంది, యాక్షన్. ఏం చెయ్యాలి అని పొద్దున్నే నిద్ర లేస్తూనే కాఫీ, నిద్ర లేచాడు, తెల్లవారింది
అన్నది ట్రిగ్గర్ అయితే ఎప్పుడైనా తెల్లవారింది కాఫీ అన్నది ఆటోమేటిక్ బిహేవియర్. ఎందుకు కాఫీ అడుగుతున్నావు, ఈ బిహేవియర్ ఎందుకు వచ్చింది అంటే ఈ బిహేవియర్ తర్వాత నీ అనుభవం ప్లెజర్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. ఇదర్ గుడ్ హ్యాబిట్ ఆర్ బ్యాడ్ హ్యాబిట్. యాక్చువల్గా ఒక అలవాటు ప్రకారం మందు తాగేవాడికి మందు తాగిన తర్వాత ఎంత తృప్తినిస్తుందో పొద్దున్నే లేచి యోగా చేయాలనుకొని యోగా చేసిన వాడికి కూడా అంతే తృప్తినిస్తుంది మనసు. సో ఒక హ్యాబిట్ ఏర్పడడానికి ఏంటంటే ఫైనల్గా ఉందే రివార్డ్ అంటారు, దాన్ని సాటిస్ఫాక్షన్ అంటారు. ఆ ఎమోషన్ ఫీల్ కోసం నువ్వు ఈ బిహేవియర్ చేస్తావు. కాఫీ తాగిన తర్వాత ఫీల్ అయ్యే ఫ్రెష్నెస్ కోసం నువ్వు రెగ్యులర్గా కాఫీ తాగుతావు. కాఫీ ఎప్పుడు తాగుతావు అన్నది నీ ట్రిగ్గర్ డిసైడ్ చేస్తుంది. తెల్లవారింది అనిపించినప్పుడు కాఫీ తాగుతావు. కాఫీ తాగిన తర్వాత ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈ సాటిస్ఫాక్షన్ కోసం ఎప్పుడైనా సరే నేను కావాలంటే కాఫీ తాగాలి. కాఫీ ఎప్పుడు తాగుతావు అంటే ఎప్పుడు ట్రిగ్గర్ అయిందో అప్పుడు కాఫీ తాగుతావు. దిస్ ఈజ్ అ హ్యాబిట్ లూప్ అంటారు దీన్ని. ప్రతి అలవాటు వెనకాల ఈ లూప్ ఉంటుంది, ఈ సర్కిల్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నాకు అలవాటు చేసుకోవాలనుకుంటే ఈ సర్కిల్ని ఏర్పాటు చేసుకోవాలి. పొద్దున్నే 6 అయింది టంగ్ అని షూ వేసుకోవాలి. నేను డెవలప్ చేసుకుంటాను పాజిటివ్ హ్యాబిట్స్. వాకింగ్ షూస్ వేసుకొని 6 అయిందంటే అది ట్రిగ్గర్ అవ్వాలి. అది ట్రిగ్గర్ అయితే నేను షూ వేసుకుంటాను. షూ వేసుకుంటే ఏమవుతుంది, ఇది బిహేవియర్. వేసుకుంటానే షూ వేసుకున్నవాడు వాకింగ్కి వెళ్ళాలి, వాకింగ్కి వెళ్తాను. సో వాకింగ్కి వెళ్ళిన తర్వాత ఫ్రెష్నెస్ ఫీల్ అవుతానే, అమ్మాయి బాడీ మంచి పని చేసింది ఈరోజు అని. ఆ సాటిస్ఫాక్షన్కి మళ్ళీ నేను వాకింగ్కి వెళ్ళాలని అనిపిస్తుంది. సో అలాగే అలవాటు తయారవుతుంది. మీరు ఎప్పుడైతే ఇదే పనిని రిపీటెడ్గా చేశారో బ్రెయిన్ దాన్ని అలవాటుగా మార్చేస్తుంది. మరి చెడు అలవాట్లు కూడా ఇట్లాగే ఏర్పడ్డాయి. ప్రతి చెడు అలవాటుకు కూడా ఇదే సైకిల్ ఉందిగా. ఇప్పుడు బ్రేక్ చేయాలి. ఐ థింక్ క్లియర్ అబౌట్ హౌ హ్యాబిట్స్ ఫామ్. హ్యాబిట్స్ ఎట్లా ఏర్పడతాయనేది మనకు అర్థమైంది కదా. ఇప్పుడు బ్రేక్ చేయాలి, చెడు అలవాట్లు బ్రేక్ చేయాలి. అసలు అలవాట్లు వ్యసనంగానే అడిగావు ఇందాక. వ్యసనంగా ఏర్పడాయి ఎట్లా? వ్యసనంగా ఎట్లా ఏర్పడ్డాయంటే అలవాటు మన చేతిలో సంపూర్ణంగా లేదు. అందుకే హాబీస్కు హ్యాబిట్స్కు డిఫరెన్స్ ఉంది నాకు. హ్యాబిట్ని ఎప్పుడైతే హ్యాబిట్ని మన కంట్రోల్లో ఉండదు, దాని అంతటా అది హ్యాబిట్ అలవాట్లు పోతూనే ఉంటాయి. హాబీ మన కంట్రోల్లో ఉంటుంది. పెయింటింగ్ వేయడం నా హాబీ అయితే ఎప్పుడు వేయాలో ఎప్పుడు టైం ఉంటుందో నేను నిర్ణయించుకొని అప్పుడే వేయగలను. కాయిన్ కలెక్షన్ నా హాబీ అయితే నాకు ఎప్పుడు దొరికితే అప్పుడు చేయగలను. హ్యాబిట్ అయితే నేను ఆపలేను, అది హ్యాబిట్ ప్రకారం జరుగుతుంటుంది. సో హ్యాబిట్కి హాబీకి తేడా ఏంటంటే హాబీ మీద కంట్రోల్ ఉంటుంది, హ్యాబిట్ మీద కంట్రోల్ ఉండదు. కంట్రోల్ చేసుకోవాలనుకున్న చేసుకోలేని స్థితికి వెళ్తే అది అడిక్షన్, వ్యసనం. ఈ రెండింటికి మించి అది ఇంకా ట్రిగర్ కాదు, విచ్ లీడ్స్ టు ఇన్సానిటీ ఐ థింక్. ఈ వ్యసనానికి మనకి ఏవి కేవలం మెడికల్ ట్రీట్మెంట్స్ తప్ప, అంటే నీ బ్రెయిన్ని మ్యానిపులేట్ చేయగలిగిన మెడిసిన్స్, బ్రెయిన్ కెమికల్ ఇంబ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేయగలిగిన మెడిసిన్స్ తప్ప కొన్ని బిహేవియరల్ ట్రీట్మెంట్స్తో పాటు వ్యసనానికి ఆ స్థాయిలోకి వెళ్తాం. ఎలా సార్ అసలు జనరల్గా బయటపడాలి అని అంటే అలవాట్ల నుంచి ఒక నెగిటివ్ హ్యాబిట్ నుంచి బయటపడాలి అని అంటే రెగ్యులర్గా మనం మామూలుగానే చూస్తాం అడిక్షన్స్లో రకరకాల. ఒక ఆరోగ్యకరమైన మనిషి అలవాటు నుంచి బయటపడాలని ప్రయత్నిస్తే డెఫినెట్గా బయటపడవచ్చు. ఎలా సార్ అది? ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక మాట్లాడిన సైకిల్ దగ్గరికి వద్దాం. ట్రిగ్గరు, బిహేవియర్, రివార్డ్. ఒక ట్రిగ్గర్ అయింది టైము, బిహేవియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీసులో పని చేస్తున్నాడు ఇట్లా టైం చూస్తాడు, 11:30 తాగుదాం. ఒక్కొక్కసారి చాలామందికి తెలుసా మీకు ఆకలి అయ్యదు, టైం అరే 2 అయిందా భోంచేద్దామా అని అనుకున్నాడు, ఆకలి వేయడం మొదలు పెడతాడు. నాకు ఇప్పుడు టైం అయిందే అని అనిపించినప్పుడు. సో హ్యాబిట్స్లో ఇది ఉంది. ನಾವು ట్రిగ్గర్ నుంచి బిహేవియర్ ఉంది కదా, సేమ్ ట్రిగ్గర్ ఉంటుంది, బిహేవియర్ మార్చాలి. 6 o'clock అవుతుంది కరెక్ట్గా, నిద్రపోయే మనిషి 6 అవుతూనే 7కు లేద్దాంలే అనుకున్న మనిషి 6 అవుతూనే బిహేవియర్ మార్చాలి. అంతకుముందు మళ్ళీ పడుకునేవాడు బయటికి వెళ్ళాలి,
ఓపెన్ ప్లేస్కి ఎక్స్పోజ్ టు ద సన్. 6 అయితే బయటికి వెళ్ళాలి అని ఎప్పుడైతే బిహేవియర్ మార్చాడో రివార్డ్ మారుతుంది, అనుభవం మారుతుంది. ఆ అనుభవం మార్చడానికి చేయవలసిన బిహేవియర్ని మనం ట్రిగ్గర్ ప్లేస్లో పెడతాము. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్ కలిశాడు. ఇప్పుడు కొంతమంది కొన్ని చెడ్డ అలవాట్లు ఎట్లుంటాయంటే నారాజు, టైము, ప్లేసు, ఫ్రెండ్స్ ట్రిగ్గర్ చేస్తాయి. అంటే వాతావరణం. నాకు ఎవరైనా 7 o'clockకి ఈ దుర్వ్యసనాలు ఉన్న వ్యక్తి కనిపించాడంటే నా వ్యసనం గుర్తొస్తుంది, అది ట్రిగ్గర్. ట్రిగ్గర్ అయిందంటే బిహేవియర్, బయటికి వెళ్దామా, బార్కి వెళ్తారు, అది బిహేవియర్. ఫ్రెండ్స్ అందరితో కలిసి బార్లో ఎంజాయ్ చేయడాన్ని రివార్డుగా తీసుకుంటారు, ఇది ట్రిగ్గరు, ఇది బ్యాడ్ హ్యాబిట్స్కి. ఇప్పుడు ఏం చేయాలి, సేమ్ ట్రిగ్గర్ ఉంటుంది. అంటే మనం బయట వాతావరణం, పరిస్థితులు, సమయం, దాన్ని మనం ఏం చేయలేం, ఆ ట్రిగ్గర్ అవుతుంది. కానీ వీ హ్యావ్ టు చేంజ్ ద బిహేవియర్. ఎప్పుడైతే మనిషి కలిశాడో పార్క్కి వెళ్దామా అనొచ్చు. మనం లెటెస్ట్ డిస్కస్, నేను ఒక పుస్తకం చదివాను లేదా ఒక ఇంటర్వ్యూ చూశాను, దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నా అని మాట్లాడాను. ఆర్ ఇంటికి తీసుకెళ్ళి టీ, కాఫీ తాగండి. అంటే మీ బిహేవియర్కి ట్రిగ్గర్ అయిన దానికి బిహేవియర్ మార్చారు. మార్చిన తర్వాత యువర్ రివార్డ్ విల్ చేంజ్. ఇవాళ నేను తాగకుండా ఉన్నాను, దట్ ఐ హ్యావ్ అచీవ్డ్. పొద్దున్నే నేను ఏ రోజు పొద్దున్నే వెళ్ళని వాడిని ఈరోజు వాకింగ్కి వెళ్ళి యోగా చేశాను, దట్ ఈస్ అ రివార్డ్, న్యూ రివార్డ్. ఎప్పుడైతే న్యూ రివార్డ్ అన్న బాడీని మీరు అప్రిషియేట్ చేయడం మొదలుపెట్టారో, కొత్త రివార్డును, అండ్ యూ స్టార్ట్ లైకింగ్ దట్ బిహేవియర్. ఎప్పుడైతే లైక్ చేయడం మొదలుపెట్టావో బాడీ ఏం చేస్తుందంటే అదే ట్రిగ్గర్కి మీ బిహేవియర్ని డైవర్ట్ చేస్తుంది. ఒక చెడు అలవాటు నుంచి బయటపడాలంటే ట్రిగ్గర్ని ముందు గుర్తించాలి. ఏది నాకు ఈ అలవాటును కంటిన్యూ చేసేలాగా ప్రోత్సహిస్తోంది, అక్కడ ఈ అలవాటు కాకుండా నేను వేరే యాక్షన్ తీసుకుంటే నాకు రివార్డు మారుతుంది, అలవాటు మారుతుంది. సో యూ హ్యావ్ టు రీప్లేస్ ద బిహేవియర్. అలా మనం అలవాటు, చెడు అలవాటు నుంచి మనం బయటపడవచ్చు. యూ కెన్ రీప్లేస్ విత్ ద న్యూ హ్యాబిట్. అది మంచి హ్యాబిట్ అయి ఉండొచ్చు. వెరీ డీటెయిలింగ్ నాలెడ్జ్ అండి, చాలా బాగా చెప్పారు సార్. బట్ వీడియోని 2 times చూస్తే ఇందులో నేర్చుకోవాల్సినటువంటి విషయాలే చాలా ఉన్నాయి. వెరీ పవర్ఫుల్ వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ రాజ్, థ్యాంక్ యూ. సార్ మళ్ళీ క్లాస్ ఎప్పుడంటే అవకాశం ఉంటుందండి, బేసిక్ విజువలైజేషన్ క్లాస్? February 6th నా క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను, బేసిక్ విజువలైజేషన్. సో బేసిక్ విజువలైజేషన్లో అసలు మనిషి ప్రశాంతతను ఎట్లా సాధించాలి, ఈ ప్రశాంతత నుంచి భవిష్యత్తుని ఎట్లా సృష్టించుకోవాలి అని తెలుసుకోవాల్సిన వాళ్ళు ఉంటే, అసలు నా భవిష్యత్తు ఎట్లా పోతుందో అగమ్యగోచరంగా ఉంది అని అనుకున్న వాళ్ళు ఒక గమ్యాన్ని చూడాలనుకుంటే విజువలైజేషన్ బేసిక్స్ అటెండ్ అవుతాయి. ఈ కింద కనిపించే నంబర్కి ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకుంటే 5 రోజుల పాటు అమేజింగ్ అనుభవాన్ని మనం ఇస్తాం. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజ్. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక February 6th విజువలైజేషన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలనుకున్నా, మీరు అనుకున్నది సాధించాలన్నా, జీవితంలో జరిగేటువంటి అంటే మీకు కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల సమస్యలు చుట్టూ కమ్మేస్తూ ఉన్నా కూడా దాని నుంచి బయటపడాలి అని అంటే ఒకే ఒక సొల్యూషన్, విజువలైజేషన్. సో ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.